అందరికీ నమస్కారము. ఈరోజు గట్ హెల్త్ అంటే పొట్టను ఎలా హెల్తీగా ఉంచుకోవాలి, గట్ హెల్త్ గురించి చూద్దాము. వీటి సింప్టమ్స్ ఏంటి? ఎలాంటి సింప్టమ్స్ ఉంటే మనకి హెల్తీగా లేనట్టు అండ్ వీటి గురించి ఒక 5 మంచి సూత్రాలు చెప్తాను. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవే అండి. కాకపోతే మనం పాటించట్లేదు. ఈ సింపుల్ ఈ 5 ప్రిన్సిపల్స్ పాటించారంటే చక్కగా ఉంటుంది. గట్ చాలా హెల్తీగా చక్కగా ఉంటుంది. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీకు అందరికీ తెలుసా, మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని 2 ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఏంటి అంటే కనుక పొట్టని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా బాగా చక్కగా ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఆపోజిట్, పొట్టని బాగా ఖరాబ్ చేసి ఇంకా ఎక్కువ వర్స్ట్ పొజిషన్లోకి తీసుకొస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గిస్తూ గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలి. అన్హెల్దీ గట్ అని ఎలా తెలుస్తుంది? మీ యొక్క గట్ అంటే పొట్ట అన్హెల్దీగా ఉంది, ఆరోగ్యంగా లేదు అని ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. స్పెషల్లీ బ్లోటింగ్ అంటే గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము, అండ్ నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్ రావడము, బాగా అలసటగా ఉండడము, అండ్ స్టమక్ అప్సెట్, కొంచెం పొట్ట అటు ఇటుగా అవుతూ ఉంటుంది ఎప్పుడు మాటిమాటికి, డయేరియా ఒకటిను, ఎసిడిటీ, గ్యాస్, అండ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, ఇవన్నీ అన్హెల్దీ గట్కి కారణాలు, సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. అయితే ఎట్లా ఉంచుకోవాలి? 5 ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ రాసుకోండి, మర్చిపోతారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫుడ్ హ్యాబిట్స్. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి, ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు మీకు క్లియర్గా చాలా డెప్త్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫైబర్ ఫుడ్ తీసుకోండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్. ఇదేంటంటే మన పొట్టకి చాలా మంచిది. ఫైబర్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మంచి వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటబుల్, ఆకుకూరలు, కాయగూరలు, వీటిల్లో ఉంటుంది, పండ్లల్లో ఉంటుంది. ఆకుకూరలు, కాయగూరలు తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని రకాలైన పండ్లు, అన్ని రకాలు, అన్ని కలర్స్, అనేక రకాలైన రంగులై, బీట్రూట్, క్యారెట్, కీరా, అన్ని కలర్స్ అన్నీ తీసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా అంతే, అన్ని కలర్స్ తీసుకోండి. ఓకేనా? అట్లా అన్ని కలర్, రెయిన్బో కలర్స్ అంటారు చూడండి, అట్లా ఉండేటట్టు చూసుకోండి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్లో గ్రీన్ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ అంటే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, ఇవి మంచిగా తీసుకోండి. వీటిల్లో చక్కగా ఫైబర్ ఉంటుంది. కొంచెం జంక్ ఫుడ్ మానేయండి. ఇవి తీసుకుంటూ మళ్ళీ జంక్ ఫుడ్ తీసుకుంటే వీటి ఫలితం ఉండదు కదా. ఇంకొకటి ఏంటంటే స్టే హైడ్రేట్, మంచి నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. పొట్టలో మనకి ఎంత నీళ్ళు మనం మెల్లమెల్లగా పోస్తూ ఉంటామో అది మన డైజెషన్కి యూజ్ అవుతుంది. నీళ్ళు పోయండి, అంతేగాని కూల్ డ్రింకులు ఇంకేమో పోయకండి, అవన్నీ మళ్ళీ అన్హెల్దీ తయారవుతాయి. మంచి నీళ్ళు తాగడం, ఎక్కువగా హైడ్రేట్గా ఉంచుకోవడం నేర్చుకోవడం. ఇంకొకటి, ఇంకా ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా నములుతూ తినాలి, నెమ్మదిగా నములుతూ. అది పొట్టకి డైజెషన్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే మెల్లగా నమిలి తిన్నప్పుడు నోట్లో లాలాజం కూడా జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినప్పుడు అది పొట్ట డైజెషన్కి చాలా మంచిది. కాబట్టి స్పీడ్గా తినకుండా మెల్లగా నములుతూ చక్కగా నోట్లోనే నీళ్ళు అయితే చూడండి, అట్లా అయ్యాక తర్వాత లోపలేసుకోండి. మెల్లగా ప్రాక్టీస్ చేయండి, అలవాటు అవుతుంది, ఏం లేదు. సో చ్యూ స్లోలీ. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఒకటి రికమెండ్ చేస్తారు చాలామంది. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏంటి? న్యాచురల్ ఫర్మెంటెడ్, ముఖ్యంగా పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశలు, ఇలాంటివి ఫర్మెంటెడ్ ఫుడ్. పులిసినవి, న్యాచురల్గా పులవాలి. అట్లా అని చెప్పి ఇన్స్టెంట్గా మనం ఇప్పుడు దోశలు, ఇడ్లీలు చేస్తున్నాం చూడండి, ఈనో పౌడర్ వేసేసి, అది మంచిది కాదు. కాబట్టి మనము న్యాచురల్ ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ మజ్జిగ, పెరుగు అండ్ దోశ, ఇడ్లీ, ఇలాంటివి కొంచెం కొంచెం తింటూ ఉండాలి. ఇది మంచిది. ఇది ఏంటంటే గుడ్ బ్యాక్టీరియాని జనరేట్ చేస్తుంది. అదేవిధంగా మనము షుగర్ని కూడా కొంచెం తగ్గించాలి. ఎక్కువ చక్కెర పదార్థాలు, తీపి పదార్థాలు పొట్టకి మంచిది కాదు. సో కాబట్టి వాటిని కొంచెం తగ్గించండి. అండ్ డైట్లో మ్యాక్సిమం అడ్వైజబుల్ వెజ్ డైట్. వెజ్ డైట్ మంచిది. నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? అది డైజెషన్కి మళ్ళీ ట్రబుల్ ఇస్తుంది, ఇంకా లేనిపోని రోగాలు కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి బెటర్ వెజ్ డైట్ తీసుకోండి. ఎప్పుడో ఒకసారి అలవాటు ఎక్కువ ఉండి మానలేకపోతున్నా అంటే ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ మెల్లగా వెజిటేరియన్గా మారండి. సాత్విక భోజనం మంచిది పొట్టకి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, పొట్టలు ఎప్పుడు వేస్తూ ఉండకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి.
అది పొద్దున తరగనే అరగలేదు, మధ్యాహ్నం వేస్తారు, మధ్యాహ్నం తరగలేదు, సాయంత్రంది మళ్ళీ రాత్రి, అట్లా అట్లా కంటిన్యూస్గా వేయకండి. మిక్సీలో అన్ని వేస్తూ ఉంటే తిరగవు కదా, ఇది కూడా పొట్ట కూడా మిక్సీ లాగానే కొంచెం ఖాళీగా ఉంటేనే తిరుగుతుంది. సో కాబట్టి డైజెస్ట్ అవ్వకపోతే వదిలేయండి. మజ్జిగో ఇంకేదైనా ఫ్రూట్ జ్యూసో ఫ్రూట్తో తినేసి గమ్మున ఊరుకోండి. కానీ జబర్దస్తిగా ఫోర్స్ఫుల్గా దాంట్లో ఏమీ వేయకండి. ఒక 12 గంటలు గ్యాప్ ఇవ్వడము, 15 గంటలు 16 గంటలు గ్యాప్ ఇవ్వడము, దీన్నే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాము. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మీకు డీటెయిల్గా ఒక వీడియో చేశాను, చాలా క్లియర్గా చెప్పాను దాని గురించి. మీరు మిస్ అయితే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి అది. ఓకే. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి చాలా మంచిది పొట్టకి. అంటే ఉపవాసాలు చేయడము, 12 గంటల ఉపవాసం, 16 గంటల ఉపవాసం, అట్లా ఉపవాసాలు కూడా చాలా మంచిది. సింపుల్ అండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫుడ్ గురించి, పొట్ట చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్, అంటే టెన్షన్ తగ్గించుకోవాలి. పొట్టకి టెన్షన్కి ఏంటి సంబంధం అంటే రెండు ఇంటర్లింక్డే. మీకు ఎప్పుడు చాలా టెన్షన్ వచ్చినా పొట్ట కొంచెం ఇట్లా ఇట్లా అనిపిస్తుంది, కదిలినట్టు అనిపిస్తుంది కదా. ఈ రెండు ఇంటర్లింక్డ్. కాబట్టి మనం స్ట్రెస్ లెవెల్స్ బాగా మెయింటైన్ చేస్తే, దాన్ని తగ్గించి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే పొట్ట కూడా చక్కగా ఉంటుంది. ఎట్లా తగ్గించుకోవాలి? మన ఛానల్లోనే మెడిటేషన్ చేయడము, వాకింగ్ చక్కగా చేయడము, అండ్ మ్యూజిక్ థెరపీ వినడము, యోగా చేయడము, ఇంకా చెప్పాలంటే లాఫ్టర్ థెరపీ, చక్కగా నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడము. స్ట్రెస్ ఎగిరిపోతుందండి చక్కగా పాటలు వింటూ పని చేసుకుంటూ. ఇట్లా ఉంటే కనుక స్ట్రెస్ మనం ముట్టుకోదు. ఇంకొకటి ఏంటంటే మూడవ టిప్పు, మంచి నిద్ర, సౌండ్ స్లీప్. బాగా నిద్రపోయామనుకోండి పొట్టకు కూడా మంచి రెస్ట్ దొరుకుతుంది, పొట్ట బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ నిద్రకి పొట్టకు కూడా సంబంధం ఉంది. మంచి నిద్ర ఒకటి అలవాటు చేసుకోండి. టెన్షన్ లేకుండా మంచిగా పనిచేస్తే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు రాదు? ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి మంచిగా ఉంచుకోండి, టెన్షన్ తగ్గించండి, అండ్ ఎక్సర్సైజ్ చేయండి. బాగా అలసిపోతే ఆటోమేటిక్ నిద్ర పోతాం. పని లేకుండా ఖాళీ కూర్చుంటే నిద్ర పట్టదు. సింపుల్, జగమెరిగిన సత్యం. ఇక 4వ టిప్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్. మన బాడీకి ఎక్సర్సైజెస్ ఎంత ఇస్తే అంత మంచిదండి పొట్టకి. కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి చూడండి యోగాలో, ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చేస్తూ ఉండండి. ఏమి తెలియదు అనుకోండి, వాకింగ్ చేయండి సింపుల్గా. ఇట్లా చేస్తే కనుక కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తే పొట్ట కూడా హెల్తీగా యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. ఇంకా 5వ లాస్ట్ టిప్పు, అవాయిడ్ అన్నెసరీ యాంటీబయాటిక్స్. మాటిమాటి చిన్నదానికి పెద్దదానికి యాంటీబయాటిక్స్ వేసుకోవడము, అవి పొట్టకి మంచిది కాదు. ఒక టైం వస్తుంది ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు. కాబట్టి న్యాచురల్ వేలో హెల్తీగా ఉంటూ యాంటీబయాటిక్స్ని ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఇట్లా ఈ సింపుల్ 5 టిప్స్ పాటించండి. ఒకసారి రీక్యాప్ ఇచ్చుకుందాం ఏమేమి మాట్లాడుకున్నాం. ఫస్ట్ టిప్ ఏమో ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పారు, అండ్ స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి, మంచి నిద్రపోండి, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఇక లాస్ట్లో అన్నెసరీ యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయండి. ఈ 5 కాకుండా ఇంకా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ పొట్ట హెల్తీగా ఉండాలంటే కనుక గట్ హెల్తీ కోసము స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఈ 2 అవాయిడ్ చేయండి. మంచిది కాదు తెలుసు మనకి, అయినా దాని వెనకాల పడతాం ఎందుకు? వాట్ ఈస్ ద యూస్? ఏమొస్తుంది మీకు? ఎనర్జీ వస్తుందా, లేకపోతే హెల్తీగా తయారవుతున్నారా ఏంటి? వాట్ ఈస్ ద యూస్? అందుకని మెల్లమెల్లగా మానేయండి. ఇంకా వంటలో మనం ఎక్కువగా గార్లిక్ అండ్ ఓనియన్, అంటే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఈ 2 ఎక్కువ వాడుతూ ఉండండి. ఈ 2 కూడా పొట్టకి మంచిది, మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. ఇంతే అండి, సింపుల్ టిప్స్ పాటించండి, మీ పొట్ట చాలా హెల్తీగా తయారవుతుంది. గట్ హెల్త్ నాకుంది అంటారు. సో ఫాలో దిస్ టిప్స్ అండ్ స్టే కనెక్టెడ్. చక్కగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపండి. అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. మరొక వీడియోతో కలుస్తాను. గుడ్ లక్.